ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం కదా మీరు బడ్జెట్ గురించి మాట్లాడారా మీరు సమస్యల గురించి మాట్లాడారా పండ్ల గురించి మాట్లాడారా మీరు ఏం మాట్లాడుతున్నారు ఫండ్స్ గురించి మాట్లాడారా మీరు పుట్టి బడ్జెట్ గురించి మాట్లాడారా మీరు తీసినా నేను తీసినా మీరు తీసినా నేను తీసినా ఏం సమస్య చేస్తున్నావా మొత్తం ఎక్కువ మాట్లాడకు పంపించింది మాట్లాడమని పంపించినా ఏం సమస్య చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ పైసలు ఎక్కువ మాట్లాడుతూ పార్టీల టికెట్ డిక్లేర్ అయినాక పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు ఏమొస్తలేవు అంటే ఏది చేతగానే ఉందా అని చూసాను అంటే ఏమనుకుంటుంది ఇన్ని రోజులు వీలే కదా ఉన్నది ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేవు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోవడం అంటే 10 ఏళ్ళు చేయండి మనం నెల రోజులు చేయాలా ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మెదక్ నా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను మళ్ళీ ఒప్పుకోండి అంటే ఇలా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళా పుల్ల పెడతా ఉన్నారు పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమంది చెంచాలను పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడటం కాదు ఎంగపోయేటోళ్ళం కాదు గట్టిగా కొట్లాడతాం గట్టిగా పోరాడతాం ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా వాళ్ళు ఇంకొకసారి పేరు తెలియజేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మరి పేపర్లకు మాత్రమే అంకితమైతా ఉన్నాయి ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు మరి ఇన్ని రోజులు నేను చూసి నాకు అదే అర్థమైంది మాటలు చెప్తున్నా చేతలు ఎక్కడ ఉన్నాయి చేతలు ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మాటలే నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు ఉన్నాయా మీ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నాయా కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు ఇలా వచ్చి ఎక్కబడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం మీకు అక్కడ కొట్టు కాదు కదా తాకము మిమ్మల్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా మాకు కొట్టరాక కాదు మాకు చేయరాక కాదు కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చినాము ప్రజల కోసం పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం ఇట్లాంటి చెంచాలని ఇప్పుడు ఎవరంటే 50 కోట్లు అంటారు 60 కోట్లు అంటారు కనీసం గల్లీల రోడ్లు కూడా లేదు కనీసం గల్లీల రోడ్లు కూడా లేవు ఇవాళ నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు
మాట్లాడతారా? ప్రజలను గమనించండి. ఇట్లాంటి వాళ్ళనే మన మెదక్ ప్రజలు ఆగమైపోయారు, మన మెదక్ అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడేదో నా మీద భారం పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిదామని అన్ని పనికిరాదు. ఇన్ని రోజులు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయండి? ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? కాబట్టి నా మీద తప్పించుకుంటారా? అంటే ప్రజల ముందు మీరు మంచిగా అయితే మేము చెడ్డోళ్ళు కదా, దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? అక్కడ కుక్కలు ఎట్లా పడతాట మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం మీరు పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి పోయి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగం పట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు, వీళ్ళ అయ్యలు తాటలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే కొట్టకపోతారు. ఊస్తే అర్థమైంది కదా, ఊస్తే కొట్టకపోతారు. నేను మాట్లాడే అవసరం లేదు. అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలి పెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలి. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తున్నా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి? ఇది నా గురించి మాట్లాడే హక్కు రైతుకి ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యేందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులోకి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడతండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము మేమెందుకు మాట్లాడుతుంది? వల్ల మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం, అర్హత లేనోళ్ళు పనిచేయాలని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోండి నేను ఇంకేదో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు, నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.